మంచిర్యాల జిల్లా షీటీం ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం బెల్లంపల్లిలో విద్యార్థులకు షీటీం మరియు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం. మహిళలు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంచిర్యాల జిల్లా షీటీం ఎస్ఐ హైమా ఆధ్వర్యంలో ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం బెల్లంపల్లిలో విద్యార్థులకు ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, టీ సేఫ్ యాప్ మరియు టీ షీమ్లపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాకు ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కంప్లైంట్ రావచ్చు. ఆఫీస్ కి కంప్లైంట్ వస్తే మేము రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే అవేర్నెస్ చేయడం వల్ల మనకు ఇప్పుడు కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. సిటీలో ఉంటే షీటీం అంటే అందరికి తెలుస్తుంది, కానీ రూరల్ వాళ్ళకి తెలియదు కదా. సో అవేర్నెస్ షీటీం అనేది ఒకటి ఉంది, అది ఒక ఉమెన్ యొక్క సేఫ్టీ కోసం వర్క్ చేస్తుంది తెలియనికి మనము అవేర్నెస్ చేస్తాం. అందులో ఇంకా అంతేకాకుండా రెగ్యులర్ గా అబ్జర్వేషన్స్ అంటే బస్ స్టాప్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్ లలో మఫ్టీలో ఉంటూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. చేసి ఎవరైనా ఇప్పుడు బస్ లో కాలేజ్ వాళ్ళు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు, కావాలని వెనక క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ క్రౌడ్ లో ఏం చేస్తారు, కావాలని వెనకాల నుంచి టచ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నప్పుడు మేము ఫోన్స్ లలో రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి అతని పైన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని పైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందులో